కమింగ్ టు ద మోడీ గారి కాస్ట్ 1994లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు దాన్ని బీసీగా మార్చింది. 1999లో భారత ప్రభుత్వం ఒక గెజిట్ ఇచ్చింది. గెజిట్ ఇచ్చి దాన్ని ఓబీసీ లిస్ట్ లోపల చేర్చినారు. సో అప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. నరేంద్ర మోడీ గారు వారి కోసం వారు మార్చుకున్నది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, భగవంతుడు ఎవరికైనా ఫోన్ చేసి నువ్వు ఏ కులంలో పుడతారో వారి అంటే అప్పుడు ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లేని కులాన్ని తీసుకొని వచ్చి రఘునందన్ రావు వెల్మోడు కాబట్టి నేను తిడతా అంటే తిట్టు నేనేం చేయగలుగుతాను? నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటా అంటే నేను కూడా ఇప్పుడు దత్తత పోవడానికి రెడీగా ఉన్నాను కదా. మరి ఎందుకు వెలమలో ఉంటే అవకాశాలు తక్కువ ఉన్నాయి? నేను అట్లా లేదు తల్లి. ఇప్పుడు ఎవరికి ఛాయిస్ ఉంటుంది చెప్పండి? ఛాయిస్ లేనిది మనం పుట్టుక. మన కులం అనేది మనకు ఛాన్స్ లేనటువంటి అంశం, ఛాయిస్ లేనటువంటి అంశం. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఈ కులంలో ఉంటే కాబట్టి తిడతా, నువ్వు ఆ కులంలో ఉంటే కాబట్టి తిడతా అనేది రేవంత్ రెడ్డి గారికి తగదు. ఎస్, నువ్వు అటెన్షన్ డైవర్షన్ కోసం మోడీ గారి కులం గురించి మాట్లాడు. నిన్న మాట్లాడుతూ అంటారు వారు, అరే కులం మారింది అనేది కరెక్టే కదా. ఎవరు మార్చిండ్రు అంటున్నావు? మోడీ గారు వచ్చి దరఖాస్తు పెట్టుకుని కులం మార్చమని అడిగినరా? మార్చింది మీ ముఖ్యమంత్రి. ఓబీసీ లిస్ట్ లో పెట్టింది 1999లో. గవర్నమెంట్ భారత ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ఆ రోజుకి నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు వస్తారని, వారు ముఖ్యమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి గారికి తెలియదు, నాకు తెలియదు. ఆయన పుట్టినోళ్ళు ఎవరు తెలియదు నాకు ఇంకా అప్పటికి. అప్పుడెప్పుడో 94లో జరిగిపోయిన పంచాయతీలు ఇవన్నీ. వాటి గురించి తీసుకొని వచ్చి ఇప్పుడు కులం మారింది అని అడుగుతారు రజిత గారు. నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీరు ఏమనుకోకపోతే. మరి పుట్టుకతోటి మోడీ కులం బీసీ కాదంటున్నావు కదా, నేను అడగొచ్చా? అడగదు, నాకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ బట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ బిఫోర్ ద సొసైటీ. డిస్కషన్ జరగాలి కాబట్టి అడుగుతున్నా రజిత గారు. మరి ఈ భారతదేశంలో పుట్టిందా సోనియా గాంధీ? పుట్టుకతోటి సోనియా గాంధీ భారతీయురాలా? అప్పుడు మరి ఇటలీకి వచ్చిన సోనియమ్మ కడుపులో పుట్టిన రాహుల్ గాంధీ ఇండియా అవుతుందా ఇటలీ అవుతుందా? తండ్రిది ఇండియానే కదా, తండ్రిది ఇండియా. మంచి మాట మాట్లాడి తండ్రిది ఇండియా కాబట్టి. మరి రాహుల్ గాంధీ ఇలా కులమైంది అనే ప్రశ్న వస్తుంది పార్లమెంట్ లో. జాతి జనగణన ఏమంటున్నావు కదా, నీది ఏ కులం అని అడుగుతున్నారు, నీది ఏ మతం అని అడుగుతుంది ఇలా సమాజం. అడగాల వద్దా? మీరు నాదికి ఒక ఏళ్ళు చూపెట్టి ఇట్లా అంటున్నప్పుడు అజిత గారు ఇంకో 4 ఏళ్ళు నాదికే ఉంటున్నాయి. అది మర్చిపోతున్నారు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేము అడుగుతాం రేపటి నుంచి. ఇక్కడ మీరు పంచాయతీ మొదలు పెట్టిన కాబట్టి అజిత గారు రేపటి నుంచి మేము అడుగుతాం, నువ్వు ఇందిరాగాంధీకి ముని మనుమనివి లేదా మనుమనివి. ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది? పార్సీ. ఫిరోజ్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నది. సో ఎవరు మీరు ఇందాక ఏమన్నారు, నాలుగు కులం వస్తుంది అని చెప్పారు. రాహుల్ గాంధీది భారతదేశం అని నేను అడిగితే మీరేమన్నారు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీది భారతదేశం కాబట్టి ఆయన ఇదే దేశం అంటున్నారు. తల్లిది ఇటలీ, తల్లిది రాదు అన్నారు. మరి గాంధీ ఎడికేలు వచ్చిండు, ఇందిరా గాంధీ ఎడికేలు అయింది. అసలు ఫిరోజ్ ఖాన్ ఇందిరాగాంధీ పెళ్లి ఫస్ట్ ఎక్కడ అయింది? ఇంగ్లాండ్ లో అయింది. అది తర్వాత వాళ్ళిద్దరు ఈ దేశానికి వచ్చి మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. మరి తండ్రి కులమే తండ్రి మతమే వర్తించేది ఉంటే రాహుల్ గాంధీ ముస్లిం అవుతారు, ముస్లిం గారు పార్సీ అవుతారు. నేను కులాల జోలికి ఊదలుచుకోలేదు కాబట్టి మీరు అగైన్ అండ్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ఇన్వోక్ చేస్తా ఉన్నాడు అదే సబ్జెక్ట్ కాబట్టి మీరు మమ్మల్ని 4 మాటలని మమ్మల్ని ఒకటి కూడా మాట్లాడొద్దంటే ఎట్లా అజిత గారు? మాట్లాడాల్సి వస్తుందా రాదా? కానీ ఇక్కడ అంటే కాంగ్రెస్ మోడీ క్యాస్ట్ ని మార్చింది అంతే కదా, కాంగ్రెస్ హయాంలో మారింది మోడీ క్యాస్ట్. కాస్ట్ లో ఒకరు మార్చుడు కాదు, అప్పుడున్న ప్రభుత్వాలు. రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పినాను మిమ్మల్ని, మన కళ్ళ ముంగట జరిగింది. లింగాయతులు అగ్రకులాలలో ఉండేవారు, బీసీలకు తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని తిడదామా ఇప్పుడు పొగుడుదామా? అప్పుడు ఆ సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ ని బట్టి, ఈ రాష్ట్రంలో ఆ కులాలకు ఉన్నటువంటి స్ట్రెంత్ ని బట్టి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు వంజారాలు దేశంలో 12 కోట్ల మంది ఉన్న గిరిజనులలో లంబాడాలు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు. రజిత గారు మీకు కావాలంటే స్టేట్ పంపిస్తారు, లిస్ట్ పంపిస్తారు. మహారాష్ట్రలో బీసీలు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు, మన రాష్ట్రంలో ఎస్టీలు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు గెలిస్తే మహారాష్ట్ర అమ్మాయి తెలంగాణ అతన్ని పెళ్లి చేసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆమె ఎస్టీ కోటా కింద పోటీ చేసింది. కాదు నువ్వు బీసీ అని హైకోర్టులో రిట్ పిటిషన్ నడిచింది కదా అజిత గారు. ఇవన్నీ మన కళ్ళ ముందున్న విషయాలు. రఘునందన్ రావు కొత్త కల్పించి చెప్తలేడు. మీరు ఆ కులాలనే వ్యక్తిగతమైనటువంటి దూషణ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు.